హుజురాబాద్ లో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దళిత బంధు లబ్ధిదారులకు రెండో విడత ఆర్థిక సహాయం చెల్లించాలని హుజురాబాద్ చౌరస్తాలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిరసన చేపట్టారు. అయితే పోలీసులకు బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చెలరేగింది. పోలీసుల తోపులాటలో కౌశిక్ రెడ్డికి ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో ఆయన్ను పోలీసులు ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స చేయిస్తున్నారు. నన్ను హత్య ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి సాక్షిగా పోలీసుల సాక్షిగా నన్ను హత్య చేసే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఇలా పోలీస్ స్టేషన్ లోపల తీసుకుపోయినాక అన్యాయంగా బయటికి తీసుకొస్తున్నారు. అన్యాయంగా తీసుకొస్తుంటే మా దళిత మిత్రులు, మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు అడ్డుకొని ఆపిర్రు. లేకుంటే వీళ్ళు ఇప్పటి వరకే నన్ను చంపే ప్రయత్నం చేస్తుండే. ఇప్పటికే గుద్ది చంపుదామని ప్రయత్నం చేస్తున్నారు. నేను స్ట్రేట్ అడుగుతున్నా, నేను సిఐ గారిని కానిస్టేబుల్ గారి సాక్షిగా అడుగుతున్నా, పోలీస్ స్టేషన్ తీసుకుపోయిన తర్వాత నన్ను బయటికి ఎందుకు తీసుకొచ్చారు? వాళ్ళు దీనికోసం కావాలి. ఖచ్చితంగా మీరు చెప్పుర్రి. ఈ రోజు అంబేద్కర్ సాక్షిగా దళిత బంధు రేవంత్ రెడ్డి 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 దళిత బంధు వెంటనే, దళిత బంధు రెండో విడత వెంటనే. రెండో విడత దళిత బంధు ఎందుకు ఇయ్యరు? దళిత బంధు రెండో విడత ఎందుకు ఇయ్యరు? మేము పోరాటం చేస్తుంటే స్టేషన్ తీసుకుపోయి వాళ్ళ షర్ట్ ఇట్లా చింపుతారా? ఇదా ఒక ఎమ్మెల్యేని చూసి కొడతారా? ఇట్లా పోలీసు వాళ్ళు ఇట్లా కొడతారా? ఒక ఎమ్మెల్యేనా కాదా? నేను ప్రజల కోసం పోరాటం చేస్తే నన్ను కొడతారా? నన్ను చంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదా నువ్వు చేసేది? మీరు ఎందుకు చేస్తున్నారు? నేను ఏమంటారు?